రేయ్, పార్సల్ వచ్చిందిరా. తను ఎక్కడుందో చెప్తే వెళ్దాం. తను ఎక్కడ కలుస్తుందో చెప్పలేదురా. మరి మెసేజ్ చేసి అడుగురా. అరే లొకేషన్ వచ్చిందిరా. మరి ఇంకెందుకు లేటు, పదా. ఆపరా, లొకేషన్ వచ్చింది. అవునా? మీకు అక్కడ కేఫ్ కనిపిస్తుందా? అక్కడ వెయిట్ చేయండి, 10 minutesలో వచ్చేస్తా. ఏది రే అమ్మాయి? పొద్దుననగా తీసుకొచ్చినావు, నైట్ అవుతుంది, ఇంకా రాలేదు. వస్తుందా లేరా? అసలు వస్తుందంటావా? కాసేపు వెయిట్ చేద్దాం. మీరు ఆ పూకల డ్రెస్లో చాలా అందంగా ఉన్నారు. మీరు నన్ను చూసారా? ఎస్, చూసా. హలో, రే, ఆ అమ్మాయిని అంత కన్ఫర్మ్గా ఎలా చెప్పావురా? తనే కానీ నోడు పోయి కూర్చోపోరా. సర్లే. నువ్వు సంతోష్ కదా? అవును. మీరేదో వర్క్ కోసం వచ్చారు కదా? యా, అయిపోయింది. మీరు చాలా అందంగా ఉన్నారు మనసు. ఓ థ్యాంక్ యూ. తనను కూడా ఇలానే ఫస్ట్ టైం చూసా. ఎవరు? మీకు చెప్పాను కదా మానస అని. ఓ ఓకే ఓకే. బట్ త్వరగా కలిసింది, అంతే త్వరగా వెళ్ళిపోయింది. మళ్ళీ కలుస్తుందో లేదో. డోంట్ వరీ సంతోష్, తను కలుస్తుందిలే. చూడ్డానికి చాలా హ్యాండ్సమ్గా ఉన్నాడు. థ్యాంక్ యూ మనస, అడగగానే కలిసావు. అయ్యో పర్లేదు, దీనికి థ్యాంక్స్ ఎందుకు? అమ్మాయి బాగుందే. ఏంటి, బాగా కనెక్ట్ అయిపోయినట్టున్నావుగా. టైం మర్చిపోయి మరీ మాట్లాడుతున్నావు. అలాంటిదేం లేదురా, జస్ట్ వెల్విషర్ అంతే. అయినా నా మనసుని తప్ప ఎవరన్నా చూడండి రా. ఓ సరే సరే, పద పద, మనం చాలా దూరం వెళ్ళాలి. సరే పద. హే, వచ్చావా? అంతా ఓకేనా? యా, ఎవ్రీథింగ్ ఈస్ ఫైన్. అక్కడ ఏమైందని చెప్పి తెలుసుకోవాలని చాలా క్యూరియాసిటీగా ఉన్నా. ఫోన్ చేద్దామంటే మొబైల్ నువ్వు తీసుకెళ్ళావు. మరి తను మెసేజ్ చేస్తే ఎలా? నీ మొబైల్కే మెసేజ్ వస్తుంది కదా. సరే గాని ఏం మాట్లాడాడు? ఏముంది, జస్ట్ క్యాజువల్ టాక్స్. తనకి ఎగ్జామ్స్ ఉన్నాయంట, ఎగ్జామ్స్ అయిపోయాక హైదరాబాద్కి వస్తానని చెప్పాడు. నా గురించి ఏం మాట్లాడలేదా? చెప్పాడు, నిన్న ఫస్ట్ టైం బస్ స్టాప్లో చూశాడంట. చాలా అందంగా ఉన్నావని చెప్పాడు. చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నావు అనుకుంటా. అలా ఏం లే శృతి, ఇలా చిన్న విషయానికి ఎగ్జైట్ అవ్వడం నాకు అలవాటేలే. ఏదైనా ఉంటే నీకు చెప్పనా? హలో సంతోష్. హలో మనస. ఏం చేస్తున్నావు? ఎగ్జామ్స్ ఉన్నాయి, సో ఇప్పటివరకు ప్రిపేర్ అయ్యి ఇప్పుడే బయటకు వచ్చా. ఓ, ఎగ్జామ్స్ అయిపోయాక ప్లానింగ్ ఏంటి? ఇంకేముంది, నెక్స్ట్ జాబే. అవును, మీకు థ్యాంక్స్ చెప్పాలి పిలవగానే వచ్చినందుకు. అయ్యో పర్లేదండి. యాక్చువల్లీ మీరు చాలా అందంగా ఉన్నారండి. ఇది జస్ట్ కాంప్లిమెంటే. థ్యాంక్ యూ. ఇతను పొగుడుతున్నాడు కరెక్టే, కానీ వెళ్ళింది
చెప్పింది శృతి కదా. ఏంటి చాలా సీరియస్గా మాట్లాడుతున్నావు? అమ్మ ఏంటంట? ఇంకేముంటుంది, జాబ్ చేస్తున్నా కదా, పెళ్లి గురించి. అవును, అసలు నాకు అర్థం కాదు, పెళ్లి చేసుకుని ఏం చేస్తావు? అదేంటి అలా చెప్పావు? ప్రాక్టికల్గా ఆలోచించు. ఇప్పుడు మనం పెళ్లి చేసుకుంటాం. పెళ్లి చేసుకున్నాక ఖాళీగా ఉంటామా? పిల్లల్ని కంటాం. కన్న తర్వాత వాళ్ళని చూసుకోవాలి, హస్బెండ్ని హ్యాండిల్ చేయాలి. ఓకే, జాబ్ చేయమనుకో, అయినా కూడా పిల్లలు, హస్బెండ్, రిలేషన్స్, వామ్మో, ఇవన్నీ హ్యాండిల్ చేసే కంటే ఒంటరిగా ఉండడం బెటర్ అనిపిస్తుంది. కానీ నిజమేంటంటే ఇవన్నీ మాట్లాడినా కూడా లాస్ట్కి ఎవడొకని చేసుకోక తప్పదు. అదే కదా మరి జీవితం. ఇదిగోరా మామ. రే మామ, ఎగ్జామ్స్ అయితే అయిపోయినాయి కానీ మనం పాస్ అవుతా ఉంటావా? నువ్వేమో కానీ నేను పక్కా పాస్ రా. అంత కాన్ఫిడెంట్గా ఎలా చెప్తున్నావురా? ఎందుకంటే నా ముందు సౌమ్య కూర్చుంది కదరా. అమ్మ పాపిస్తోడా? నేను అడిగితే ఎవరు లేరన్నావు కదరా. చెప్తే మాత్రం ఏం చేస్తావురా? మరి నువ్వు పాస్ అయిపోతే నేనెలారా? ఏముందిరా, నువ్వు మీ డాడీకి ఫోన్ చేసి యూకేకు టికెట్ ఇప్పించు. ఎందుకురా? ఎందుకంటే నువ్వు కూడా పోయి ఎక్కడ సెటిల్ అవుతావురా. నేను వెళ్ళను. ఇక్కడ ఏం చేస్తావురా మళ్ళా? నేను రైటర్ని అవుతా. 5 కానీ ముందు పోయి సిగరెట్ పైసలు ఇచ్చారా. సరే. అరే మామ, మొన్న కలిసిన మానస మళ్ళీ మెసేజ్ చేసిందా? చేసింది. ఎందుకు? అంటే తను ఎలాగో నువ్వు అనుకున్న మానస కాదు కదా. అయితే అంటే నువ్వు కొంచెం పెద్ద మనసు చేసుకొని ఆ పిల్లని నాకు సెట్ చేస్తే. చెప్పు తీసుకుని కొడతావు సాలే. ముసుకున్న బండెక్కు. ఏంటి మామ, నేను సంతోషంగా ఉండడం నీకు ఇష్టం లేదా? రేయ్ నోరు మొయ్యి, బండెక్కు. పేర్లో ఉన్న సంతోష్ పక్కన ఉన్న మనుషుల మీద చూపెట్టట్లేదు నువ్వు. మామా, పాస్ అయిపోయావు కదా? అంత కరెక్ట్ ఎలా చెప్తున్నారా? నీ ఫేస్లో కళ మెరిసిపోతుందిలే. నాది ఓకే కానీ నీదేమైంది మరి? నాదెందుకు లేరా, తెలుసు కదా. మరి ఇంతలా హ్యాపీగా ఎలా ఉన్నారా? అంటే నువ్వు పార్టీ ఎత్తావు కదా మామా. నేను ఎప్పుడు చెప్పాను రా? నువ్వు పార్టీ ఎత్తావు అంతే. పద ఉండరా. వైన్ షాప్ మొత్తం మన కాలేజ్ వాళ్ళేరా. చి, ఆఖరికి ఆ ప్రణయ్ గడు కూడా పాస్ అయ్యాడు రా. ఈ బాధతో నేను కొంచెం ఎక్కువ తాగుతాను రా. తాగు. గుర్తు పడకరా, నువ్వే తాగుదులే. చేర్స్ మామా. చేసిరా. మామా, ఈరోజు పార్టీ ఫుల్ ఎంజాయ్ చేయాలరా. రే మానస మెసేజ్ చేసిందిరా. ఏ మానసారా? నీకు ఒక్క మంది మానస అయితే చెప్పచ్చు, బోల్ మంది మానసాలు ఉన్నారు. ఎవరని ఏం చెప్తా? చిందేరా చిందేస్తూ స్టఫ్ కూడా చెప్పలేదు. మానసానా? ఇదేనా రియల్ మానస ఐడియానా? ఏం అర్థం కావట్లేదే. యాక్సెప్ట్ చేద్దామా వద్దా?